వాడుతుంటారు కదా చాలామంది. పుదీనా న్యాచురల్గా రక్తం గడ్డ కట్టకుండా రక్తాన్ని పలచగా చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. యాంటీ ఫంగల్గా కూడా పుదీనా బాగా ఉపయోగపడుతుందని ఉంది. కాబట్టి ఇలాంటి వాటి లాభాలు పుదీనా ద్వారా మనం పొందాలి అంటే పుదీనాని 2-3 రకాలుగా వాడచ్చు. మామూలుగా రోటి పచ్చళ్ళు మీరు టిఫిన్స్ ఏమైనా చేసుకున్నప్పుడు దోశలు, ఊతప్పాలు, ఇడ్లీ ఇట్లాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు పుట్నాల పప్పులు, కొబ్బరి, వేరుశెనగ పప్పులు ఇట్లాంటి చట్నీలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా. పుదీనా చట్నీ ఈ రోజుల్లో అందరికీ చాలా మంచిది. ఎందుకంటే పుదీనా క్యాలరీస్ బాగా తక్కువ. 100 గ్రాముల పుదీనా ఎంత 44 క్యాలరీలు, ఈ రేంజ్లోనే 40 క్యాలరీలు అట్లా ఉంటాయి అన్నమాట. అందుకని క్యాలరీస్ తక్కువ, న్యూట్రియంట్స్ ఎక్కువ, ఔషధ గుణాలు ఎక్కువ, సువాసన ఇవ్వటమే కాదు అనేక లాభాలు ఇస్తాయి. మరి ఈ పుదీనా పచ్చడి అనుకో